దేవరా ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ భయ. ఈ సీజన్ లో ఎన్టీఆర్ నే ఈ రకంగా చూస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. గొద్ద సింపు దింగాడు ట్రైలర్. ఎవడ కట్ చేశాడు కానీ ఇప్పుడు దాకా కట్ చేసిన ట్రైలర్ అని ఒక ఎత్తు అయితే ఈ ట్రైలర్ కట్టమటికి అద్భుతం. అదొక ప్రపంచం. ఇక చూడాలంటే దేవరా క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఆ చిన్న ట్రైలర్ ముక్కలోనే ఆయన విశ్వరూపం కనబడిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సినిమాలో ఇద్దరు డబుల్ క్యారెక్టర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ డ్యూయల్ రోలే, ద్విపత్రాభినయం. ఆల్రెడీ మనోడు డ్యూయల్ రోల్స్ చాలా చేశాడు. అదుర్స్ గాని ట్రిపుల్ రోల్స్ కూడా చేశాడు. జైల్ అవకుశ గాని. నాకైతే ఈ క్యారెక్టరైజేషన్ ఒకటే క్యాచ్ అయింది. జైల్ అవకుశ జై క్యారెక్టర్ ఎంత క్రూరంగా ఉంటాడో మనిషి, దేవరా కూడా అంతే క్రూరంగా కనబడుతున్నాడు. ఒకళ్ళదేమో అమాయకత్వం. మనం అదే క్యారెక్టరైజేషన్ చూసుకుంటే లవకుశలో లవుడు కుషుల్లాగా అమాయకుడు, పాపం పిరుకోడు. అదే అంటది కదా, డైలాగ్ అంటది కదా జాహ్నవి కపూర్, వాళ్ళ బాబు రక్తం వచ్చింది కానీ వాళ్ళ బాబు ధైర్యం రాలేదే అని. బాగుంది. డైలాగులు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆచార్యని దేవరా రెండు ఒకేలా ఉన్నాయని ఎందుకు బాసు ప్రతి ఓడు ఆచార్యతో కంపేర్ చేస్తారో? నేను ఒకటి చెప్తాను, కొరటాల శివ గారు, మీరు మట్టికి అదే జోనర్ ని మెయింటైన్ చేశారంటే ఈ సినిమాతో మీకు ఖచ్చితంగా ఇక హాల్మార్క్ పడిపోద్ది. ఇక రాజమౌళి గారికి పడిపోద్ది. ముందు రాజమౌళి సినిమా చేసినోడు ఎవడో కూడా నెక్స్ట్ సినిమా ఫెయిల్, ఇదో ముద్ర పడిపోద్ది. నేను స్వీట్ వార్నింగ్ ఇస్తాను మీకు. ఈ సినిమాని ఏమైనా సరే జనాల మధ్యలోకి తీసుకురండి, బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేలాగా చెయ్యండి. ఈ ఒక్క ఆశ నేను మీ దగ్గర నుంచి ఆశించేది, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఆచార్య కూడా హైలైట్ లేక అలాగే దెబ్బేశాడు కదా చిరంజీవి. బాసు ఇండస్ట్రీలో ఇప్పుడు అన్ని సక్సెస్ అవుతాయని తీస్తారు. ఒకటి అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి, అన్ని తీసుకోవాలి. ఇక ఆ నెగిటివిటీ షేడ్ అలా ప్రతి దానికి చూస్తే ఎలా? కొట్టాల సేవలు ఎన్ని హిట్లు ఉన్నాయి, అర్థమైందా? సాంగ్లు కూడా కాపీ అంటున్నారు కదా. అలాగే అంటారు. అసలు కాపీ అంటాక అసలు క్వశ్చనే లేదు బాసు. ఎక్కడదో శ్రీలంక సాంగ్ తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేయడం ఏంటి? మన దరిద్రం కాకపోతే ఏమి లేదు, అలాంటి ఏమి లేదు. ఈసారి దేవరాతో మొత్తం ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఇంకా ఇంకొకసారి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే భయపడతారు. ఆ రకంగా ఉంటది ఈ సినిమాతో. పుష్ప కూడా వచ్చింది కదా దగ్గరలో. పుష్ప గురించి నేను మాట్లాడలేవు. పుష్పకి ఎలా వెళ్ళిపోద్ది అంటే నెగిటివ్ రోల్కి వెళ్ళిపోద్ది, అర్థమైందా? ఆల్రెడీ మా అన్నగారితో గొడవ పడుతున్నాడు పుష్ప. ఈ పుష్పని ఎప్పుడు పక్కెట్టేద్దామా అని చూస్తున్నారు, వెయిటింగ్. కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. ఇప్పుడు దేవరా గురించి అయితే చెప్తాయి, అడగండి.